5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కంకిపాడు మండలం ఏడుపుగల్లు గ్రామంలోని బందర్ రోడ్డు నుంచి ఏడుపుగల్లు గ్రామ శివారు వరకు సుమారు సిఆర్డీఏ నిధులు 5 కోట్లతో నిర్మించే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరానికి అతి సమీపంలో ఉన్న ఏడుపుగల్లు గ్రామం ప్రశాంతమైన వాతావరణం, అన్ని వసతులు కలిగిన ప్రాంతం కావడంతో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువుగా మారి వేగంగా విస్తరిస్తుందన్నారు. గ్రామానికి ప్రధాన రహదారిని, అంతర్గత రోడ్లను ఇప్పటికే అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ కొత్త బైపాస్ రహదారి గ్రామానికి మరింత శోభనిస్తుందని అన్నారు. రానున్న 2 నెలల్లో పల్లె పండుగ 3 కార్యక్రమం ద్వారా అంతర్గత రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నేరుసు రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ దేవినేని రాజా, మండల పార్టీ అధ్యక్షుడు జంపన్న వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఇందిరాణి, నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు సంఖ్యపు రంగారావు, గ్రామ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈడుపుగల్లు గ్రామానికి మరొక పెద్ద రహదారిని సిఆర్డీఏ నిధుల ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. 5 కోట్ల రూపాయలతోటి బందర్ రోడ్ నుంచి ఈడుపుగల్లు బైపాస్ రోడ్డు లాగా దీన్ని అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు ఖర్చు పెడతా ఉన్నాం. రహదారులు అవ్వచ్చు, ఆర్ఎన్బి రోడ్స్ అవ్వచ్చు, పిఆర్ రోడ్లు అవ్వచ్చు, ఎన్ఆర్జిఎస్ ద్వారా కానీ, సిఆర్డిఏ కానీ, మున్సిపల్ ఫండ్స్ తోటి మున్సిపాలిటీలో అభివృద్ధి కానీ దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి 200 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరొక 100 కోట్ల రూపాయలతోటి సిఆర్డిఏ నిధులు కానూరు గ్రామంలో మాస్టర్ ప్లాన్ రోడ్లకి నిధులు కేటాయించి టెండర్లు పిలవడం జరిగింది. ముఖ్యంగా ఈడుపుగల్లు గ్రామానికి ఈరోజు ఏదైతే శంకుస్థాపన చేశామో ఈ రహదారి ప్రధానంగా గ్రామ అభివృద్ధికి, అంటే విజయవాడతో అనుసంధానం అవడానికి దాదాపుగా ఈడుపుగల్లు గ్రామంలో గేటెడ్ కమ్యూనిటీస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ రంగం ఈ ఈడుపుగల్లు గ్రామంలో బాగా ఎక్కువగా జరుగుతూ ఉంది. విజయవాడకి దగ్గరలో ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో, ఇంత దగ్గరలో మంచి నీరు కానీ మంచి వాతావరణం కానీ ఉన్న ఈ ప్రాంతం ఈడుపుగల్లు. అభివృద్ధిలో అలాగే ఏ విషయంలో తీసుకున్నా కానీ ఈడుపుగల్లు పెద్ద ఎత్తున ముందుకి బందర్ రోడ్ నుంచి ఆర్ఎన్బి రోడ్డు కూడా వెడల్పు చేసి రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డును కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అంతర్గత రహదారులకి రేపు జూలైలో మొదలు పెట్టబోయే పల్లె పండుగ 3లో మరి పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు కేటాయించి మిగిలిన అంతర్గత రహదారులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.